ప్రస్తుతం బంగారం కొనాలంటే సామాన్యులు ఆకాశం వైపు చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ స్థాయిలో బంగారం ధర ఉంది. అలాంటి బంగారం మహిళల కంటే ప్రత్యేకించి ఎంతో ఆసక్తి బంగారం మీద. అలాంటి బంగారం ఓసీగా దొరికితే ఎవరైనా ఏం చేస్తారు? దాచిపెట్టుకుంటారు, ఆనందపడతారు. అయితే ఓ మహిళ మాత్రం ఆ దొరికినటువంటి బంగారాన్ని బాధ్యతాయుతంగా ఇది ఎవరో పోగొట్టుకున్నారు, మనకొద్దు అంటూ ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళ చెంతకు చేర్చేందుకు ప్రయత్నించింది. తిరుపతి రూరల్ పరిధిలో ఉన్నటువంటి జూ పార్క్ రోడ్‌లో ఓ హోటల్‌లో శశి అనేటువంటి మహిళ క్యాషియర్‌గా పనిచేస్తుంది. ఈ హోటల్‌కి గత రాత్రి ఏదో 24వ తారీఖు రాత్రి తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చినటువంటి బెంగుళూరు వాసులకు ఆ హోటల్‌కెళ్ళి భోంచేశారు. భోంచేసిన తర్వాత ఆ బ్యాగ్ అక్కడ మర్చిపోయి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో ఆ బ్యాగు ఈ మహిళ భద్రపరిచింది. వాళ్ళకి సమాచారం ఇచ్చింది. చెప్పండమ్మా, ఏ టైంలో ఇదంతా జరిగింది? ఆ బ్యాగ్ ఎక్కడుండింది? మీరు దాంతో బంగారం ఉందని ఎలా గుర్తించారు? నా 11:30 టైంలో వాళ్ళు వచ్చి బ్యాగ్ అంతా మర్చిపోయి వెళ్ళిపోయినారు. 11:30 టైంలో వచ్చి ఆ బ్యాగ్ అంతా మర్చిపోయి వెళ్ళిపోయారు. నాతో కూడా పని చేసే ఆయన తీసి పెడుతుంటే నేను చూసా. చూసి డౌట్ వచ్చి మొత్తం చెక్ చేద్దామని చెప్పేసి నేను ఒకసారి చెక్ చేశాను. దాంట్లో గోల్డ్ ఉండింది. ఇంక వాళ్ళకి ఎట్లయినా కానీ వాళ్ళు ఖచ్చితంగా వస్తారు, రావాలని చెప్పేసి దాని పక్కన నేనే భద్రపరిచిన. ఆ తర్వాత వాళ్ళు వచ్చినారు, స్టేషన్ కాడ ఇచ్చినారు, వాళ్ళ దాకా చేర్చినారు. ఆ సారు సిఐ సారు వాళ్ళంతా మంచిదిమా, మంచి పని చేసావు అని చెప్పేసి చెప్పారు. అంటే ఆ బ్యాగ్‌లో తీసి చూసినప్పుడు అంటే నీకు మామూలుగా మహిళలకు మీకంటే బంగారం అంటే బాగా ఇష్టం కదా! మరి అంటే నువ్వెందుకు పెట్టుకోకుండా ఇచ్చేయాలనుకున్నావు? సార్ ఆ కష్టం విలువ నాకు తెలుసు. అది వాళ్ళు కష్టపడి కొనింది కదా! నేను అట్లా ఒకరి సొత్తుకు నేను ఆశపడేదాన్ని నేను కాదు సార్. ఎప్పుడు నేను కాదు. అందువల్ల నేను అట్లా భద్రపరిచి వాళ్ళకి ఇవ్వాలనే ఆలోచన నాకుంటుంది. ఇప్పుడే కాదు, ఎప్పుడూ అంతే సార్. నాకైతే ఒకరి సొత్తు పైన ఆశ లేదు. ఎస్పీ గారితో సన్మానం చేయించుకోవడం నువ్వు ఎప్పుడైనా ఊహించావా? ఎలా ఉంది నీకు? ఇంతవరకు ఎప్పుడు లేదు. ఫస్ట్ టైం ఇది. చాలా సంతోషంగాను గర్వంగాను ఉంది సార్. అంటే ఒక మంచి పని చేస్తే ఎవరైనా సన్మానిస్తారని వాళ్ళు తెలిసింది. ఫస్ట్ టైం ఇది చూడడం. దీన్ని బట్టి నువ్వు ఎవరికైనా సలహా ఇలాంటివి చెప్తావు? సలహా అంటే ఇంకెవరికైనా ఇట్లాంటిది ఏదైనా దొరికితే దాచుకోకుండా వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళకు సంతోషం, వాళ్ళకి బతుకులు ఉంటాయి కదా సార్. వాళ్ళని సేవ్ చేసుకుని ఆ మంచితనం మనకు ఎప్పటికొకప్పుడు పనికొస్తుంది. నువ్వు ఎన్నేళ్ళకి పని చేస్తున్నావు హోటల్? నేను 6 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను సార్. మీ పేరు? శశి సార్. మీరు అక్కడ చేసిన క్యాషియర్గా చేస్తున్నాను. అయితే ఈ మహిళకి దాదాపు 300 గ్రాముల బంగారు, దాని విలువ 45 లక్షల పై మేరకు కూడా ఉండొచ్చు అంటూ కూడా తాజాగా ఉన్నటువంటి పరిస్థితి. ఎవరైతే ఆ బంగారు పోగొట్టుకున్నటువంటి ఆ భక్తులు ఆ హోటల్కి వచ్చారో వారికి కూడా ఇవాళ పోలీసులు సమాచారం ఇచ్చి ఆ బ్యాగ్‌ని వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినటువంటి పరిస్థితి. చెప్పండి, మీరు ఎప్పుడు వచ్చారు తిరుమలకు? ఎప్పుడు జరిగింది ఇదంతా? యాక్చువల్‌గా నా పేరు భరత్ అండి. మేము మా అక్క పెళ్లి కోసం తిరుమలకి 23వ తారీఖు వచ్చాము. తర్వాత 24వ తారీఖు ముహూర్తం, పెళ్ళి అయిన తర్వాత మేము దర్శనానికి వెళ్ళాము. మధ్యాహ్నం వెళ్తే రాత్రి వచ్చాము. అలసటలో ఇంకా భోజనం కూడా చేయలేదు. ఇంకా ఊరికి వెళ్ళాలన్నట్టు హడావిడిగా కిందికి వచ్చేసాము. కింద భోజనం కోసం గరుడాద్రి అనే హోటల్లో ఆపాము. సో అక్కడ నేను, మా అమ్మగారు, మా పెద్దమ్మగారు భోజనానికి దిగాము హోటల్లో. అది గోల్డ్ ఉన్న హ్యాండ్ బ్యాగ్తో దిగాము. భోజనం తర్వాత హడావిడిగా ఏమరపాటుతో మేము బ్యాగ్ మర్చిపోయాము. రిటర్న్ బెంగళూరుకి వెళ్ళిపోయాము. బెంగళూరు వెళ్ళిన తర్వాత అక్కడ బ్యాగ్ లేదు అని తెలుసుకున్నాము. ఇమ్మీడియట్గా హోటల్ ఓనర్కి నెంబర్ చూసి కాల్ చేసాము. ఆయన రెస్పాండ్ అవ్వలేదు. ఎందుకంటే అది తెల్లవారుజామున, యూజువల్గా ఎవరు రెస్పాండ్ కారు. బట్ కాల్ చేసాము. బట్ వెంటనే పోలీసులకి కాల్ చేశాను 100కి. వాళ్ళు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యారు. వెళ్ళి ఆల్రెడీ అక్కడ వర్క్ చేస్తున్న క్యాషియర్ ఆల్రెడీ దాన్ని సేఫ్ గార్డ్ చేశారు మా గోల్డ్ని. అందువల్ల మాకు ఇంకా చాలా ప్లస్ పాయింట్ అయింది. పోలీసులు కూడా ఈజీగా రికవర్ చేయగలిగారు. సాధారణంగా అయితే ఆ బ్యాగ్ దొరికిండేది వాళ్ళు చెప్పకుండా ఎత్తిపెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది మేబీ. కాకపోతే ఒక మహిళగా ఉండి అంటే బంగారు చూస్తే మనకు తెలిసిందే మహిళలు బాగా ఇష్టపడేటువంటి. అంటే నిజాయితీగా ఆమె అప్పచెప్పడం పట్ల మీకు ఎలా అనిపిస్తుంది? చాలా గొప్పగా అనిపిస్తుందండి. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక రూపాయి దొరికినా సైలెంట్గా జోబులో పెట్టుకొని పర్సులో వేసుకొని వెళ్ళిపోయే సిచ్యువేషన్స్ ఉన్నాయి. బట్ ఇంత బంగారు ఆవిడ నిజాయితీగా చాలా గొప్పగా మంచి హృదయంతో ఎవరి వాళ్ళు కూడా కష్టపడి సంపాదిస్తారు అని అనుకొని భద్రపరచడం చాలా అభినందించదగ్గ విషయం.
నిజంగా ఆవిడకి చాలా పెద్ద కృతజ్ఞతలు. ఎందుకంటే మా జీవితాలు మళ్ళీ లేసి వచ్చాయని అలా అనుకోవాలి. ఎందుకంటే మాకు మా నాన్నగారు లేరు. నేను మా అక్క కష్టపడి సంపాదించుకున్నాము. దొరకడం వల్ల మాకు చాలా హ్యాపీగా ఉందండి. మొత్తం ఎంత విలువ? 40-45 లక్షల దాకా ఉండొచ్చు. మీకు పూర్తి స్థాయిలో కూడా స్వార్థం ఆలోచించకుండా మన కాని సొత్తు మనకు వద్దు అన్నటువంటి విధానంతో మానవత్వం చాటుకుందని చెప్పాలి శశి. ఈ నేపథ్యంలోనే దొరికినటువంటి ఆ సొత్తును కూడా భద్రపరిచి తర్వాత పోలీసులకు అప్పచెప్పడం, పోలీసులు ఎవరైతే పోగొట్టుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు పిలిపించి ఆ యొక్క బంగారాన్ని కూడా వారి చెంత చేర్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే శశిని కూడా జిల్లా ఎస్పీ సుబ్రాయుడు సైతం అభినందిస్తూ ఆమెకు సన్మానం కూడా చేసినటువంటి నేపథ్యం. ఆ శశి తెలిపినట్టుగా ఎవరైతే ప్రతి ఒక్కరూ కూడా మన వంతు ఏదైతే మనం చేసేటువంటి కష్టపడి మనం సంపాదించేటువంటి సొత్తు మీద మనం ఆధారపడాలి తప్ప ఓసీగా దొరికిందనో లేకపోతే ఇతర సొత్తులు కాసుపడి జీవితాన్ని కూడా నాశనం చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా మన కాని సొత్తు మనకి ఎప్పుడు కాదు కాబట్టి అది ఎవరికైతే కష్టపడి దాన్ని చేసుకుంటే వాళ్ళకి చెందేలాగా చేయడమే మన ధర్మం అంటూ కూడా శశి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి.